ఇప్పుడు అమ్మవారి రూపం మూడవ రోజు అమ్మవారి రూపం పార్వతీదేవిగా అలంకరించారు. అయితే నిన్న అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చారు కదా, ఆ రూపమే బొట్టుగా భక్తులకి ఇస్తారు. అయితే నిన్న చెప్పా కదా, లలిత సహస్రనామ పారాయణం అమ్మోరు తల్లి దగ్గర ఎందుకు చేస్తున్నారంటే, మన పురాణాల ప్రకారం ఆ ఆదిపరాశక్తి ఒక్కరే. మనం పూజించే కాళీ, లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, అమ్మోరు తల్లి ఇలా అనేక రూపాలుగా మనకి దర్శనం ఇస్తారు. అందుకే ఆ అమ్మ అంతా ఒక్కటే అని భావిస్తారు. ఇన్ని రూపాలు ఎందుకు, ఇన్ని దేవతలు ఎందుకు, వేరే మతంలా ఒక్క రూపం ఉంటే సరిపోతుంది కదా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మనకు అమ్మ వాళ్ళ నాన్నకి కూతురుగా, వాళ్ళ అన్నకి చెల్లిగా, నాన్నకి భార్యగా ఇన్ని రూపాలు ఉన్నాయి మన అమ్మలో. అలా వ్యక్తి ఒక్కరే అయినా సంబంధం బట్టి తన పాత్రలు మారుతూ ఉంటాయి. అలాగే ఆది పరాశక్తి కూడా ఒక్కరే అని భక్తుల అవసరాలు సందర్భం బట్టి అనేక రూపాలు దర్శనమిస్తుంది. రూపాలు ఎన్ని ఉన్నా శక్తి మాత్రం ఒక్కరే అని మన పురాణాలు చెప్తున్నాయి. అమ్మోరు తల్లి తన భక్తుల్ని రక్షించడం కోసం అనేక రూపాల్లో దర్శనమిస్తారు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా చెప్పేయండి.